నమస్తే సార్, నా పేరు ప్రసాద్ రెడ్డి. ఇన్సెక్టిసైడ్ ఇండియా లిమిటెడ్ ట్రాక్టర్ బ్రాండ్లో సేల్స్ ఆఫీసర్గా సిద్దిపేట ఏరియాలో వర్క్ చేస్తున్నాను. అయితే మనకు మిర్దొడ్డి మండల్ మిర్దొడ్డి విలేజ్లో ఇక్కడ సిద్దిపేట డిస్ట్రిక్ట్లో మన రైతు బాలయ్య రైతు టోరీ అని వాడిండు, డెమో వాడిన తర్వాత ఆ టోరీ ఏ విధంగా పనిచేసిందో ఒకసారి ఆయన మాటలో విందాం. నమస్తే సార్, మీరు టోరీ వాడిరు కదా మొక్కజొన్నలో, టోరీ ఏ విధంగా పనిచేసింది, ఏమేమి గడ్లు పోయినాయి దానికి ఒకసారి వివరంగా చెప్పండి. టోరీ వాడిన తర్వాత నాకు 10 రోజుల తర్వాత రిజల్ట్ వచ్చింది. దానిలో ఒక గురువు ఎనాద్రి మిగతా కలుపు మొక్కలకు అయితే మొత్తం చనిపోయింది. ఒక ఏమున్నా ఇదేంటి తుంగ లాంటిది. అయితే మనకేంటంటే చిన్న స్టేజ్లో అది పోయిందనుకో మన మొక్కజొన్న అనేది తొందరగా అభివృద్ధి చేస్తుంది. ఆ తర్వాత మనకు అది ఇచ్చిన దాని ప్రభావంతో మొక్కజొన్న కూడా కొంచెం ఏరిపోయి ఇట్లా కర్రగా అయింది. ఒక్కొక్క స్టేజ్ వరకు మంచిగా మందు వేసినట్టు వాడకం బట్టి ఇట్లా మందు వాడినట్టు అది బ్లాక్ అయింది. మంచిగానే రిజల్ట్ ఉంది దాని వలన. ఇప్పుడు టోరీ వాడితే మీకు మొక్కజొన్న ఎరుపవడం కానీ ఏమన్నా ఏం లేదు, బాగా కానీ మంచి గ్రీనిష్ ఉంది, బాగుంది. ఓకే అండి, మిగతా రైతులు ఎవరన్నా వాడిన వాళ్ళు ఉంటే ఒకసారి ఏమన్నా మాట్లాడతారా? బాబు 15 నుండి 20 గడ్డి పెరుగు అంటే మొక్కకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి మనం 30 రోజులు అట్లా ఆగేసరికి ఏంటంటే కొంచెం ఎరుపై మళ్ళీ గడ్డి లేసే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా కాకుండా మనము 15 నుండి 20-25 కొట్టుకున్నాం అనుకో ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది మొక్కకు కూడా, గడ్డి కూడా కంప్లీట్గా పోతుంది. మీకు 2 నెలల దాకా ఏం ప్రభావం ఉండదు. ఆ తర్వాత చెట్టు నీడ పడ్డది అనుకో మీకు గడ్డి కూడా ఉండదు. ఇక మినిమం పంటకాలం అయిపోయే వరకు ఉంటుంది. ఇప్పుడు ఇది చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు గడ్డి లేవదు, ఇక మీకు కూడా లేవదు. ఆ టైంలో ఎండ తగిలితే అది లేస్తుంది. నీళ్ళు ఉంటాయి కాబట్టి దాన్ని లెవెన్ ఆ టైంలో ఇది మన టోరీ బాగా చేస్తుంది. రిజల్ట్ మాత్రం సూపర్ సార్. ఉన్న డోస్ సరిపోద్ది, కాకపోతే మనం తగ్గించి కొట్టుకోవాలి. ఇంకా మనం కొట్టేటప్పుడు 10 డబ్బాలు కొట్టాల్సి ఒక 8 డబ్బాలు కొడితే ఆ డోస్ సరిపోతుంది. 7 పంపులు అయితే 7 పంపులు అయితే సెట్ అవుతుంది అన్నాడు. ఒక పంపు తక్కువ ఏం కాదు, బరాబర్ అవుతుంది అనుకో.